ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, కోర్టు జస్టిస్కి, న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పబోయే విషయాలు మ్యాటరు ఏంటంటే కోర్టు గురించి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు విని మీరు మన్నించి అర్థం చేసుకుని న్యాయం చేకూరుస్తారని చెప్పని కోరుకుంటున్నాను. దయచేసి నా మాటలు కొంచెం మీరు అర్థం చేసుకోండి. కోర్టులోన కేసు ఉంది. ప్రతి ఒక్కరు కూడా కోర్టు కేసుల గురించే కాళ్ళకు బట్టగట్టకుండా తిరుగుతూనే ఉంటారు. అన్నన్ని రోజులు కేసులు పెండింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు కూతుర్లు ఉన్నారు, కొడుకున్నాడు, కోర్టులో కేసు వేశారు. కూతుర్లకు సమానంగా, కొడుక్కి సమానంగా ఆస్తి ఇవ్వాలి అన్న ఒక సెక్షన్ ప్రకారం ఇది పెట్టింది ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆయన పెట్టిన యాక్ట్ ఇది. అంతకుముందు లేదు. కాబట్టి అంతకుముందు కేసులు కోకళ్ళలు ఉన్నాయి. కానీ ఆ కోర్టులో కేసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడుకు కానీ కూతుర్లు కానీ, అంతకుముందు గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వద్దన్న వాళ్ళు ఉన్నారు. వీటి గురించి చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. అవి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయిన కేసులు కూడా ఇంకా ఉన్నాయి. అంటే వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయారు. ఏ ఒకరో ఇద్దరో మనమల్లో మనవరాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కొన్ని కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి గురించి వీళ్ళు గొడవలు పడాలి, కోర్టుకు వేసుకోవాలి, కేసులు నడిపించాలి. ఇది ఎవరు? వకీలు నడిపించాలి, జడ్జీలు తీర్మానం ఇవ్వాలి. అప్పుడు జడ్జీలు ఏమడుగుతారు? మీ తాతది డెత్ సర్టిఫికేట్ తీసుకోనరా, మీ అమ్మమ్మది డెత్ సర్టిఫికేట్ తీసుకోనరా, ఉన్న వాళ్ళందరికీ కూడా సంతకాలు పెట్టించుకోనరా, లేని వాళ్ళందరికీ సంతకాలు పెట్టించుకోనరా, డెత్ సర్టిఫికేట్లు తీసుకోనరా అని ఒక యాక్ట్ పెడుతున్నారు. 70-80 ఏళ్ల కిందట డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరికాయి, వాడు ఎక్కడ చచ్చిపోయాడు, ఎక్కడ బతికాడు, ఎలా బతికాడు, దాని గురించి వివరాలు మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముని మనవరాళ్ళకి తెలుస్తుందా? ఆ రోజులకి ఈ రోజులకి లింకు పెడితే ఆ రోజులు ఈ రోజులు ఒకేలా ఉన్నాయని అనుకుంటున్నారా? ఆ రోజుల్లో రూపాయి ఇస్తే కేసు చేసేవాళ్ళు, ఇప్పుడు దానికి ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోజుల్లో అలా 10 రూపాయలు ఇస్తే ఈ రోజు 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కేసుకి. మీరు ఆలోచించండి జస్టిస్ గారు, వకీళ్ళైనా కూడా, జస్టిస్లు అయినా కూడా, న్యాయవాదులు మీరు ఆలోచించండి. ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆయనది డెత్ సర్టిఫికేట్ తెమ్మంటే ఆ రోజుల్లో ఆఫీసులు ఉన్నాయా? ఆ రోజుల్లో శ్మశానాలలో డెత్ సర్టిఫికేట్లు ఇవ్వాలన్న ఒక యాక్ట్ ఉందా? అది ఉందా లేదా అన్న ఆలోచన మీకుందా? అది ఎలా చెప్పాలన్న ఆలోచన మీకుందా? అది తీసుకురమ్మంటే ఈ మునిమనోడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఒక చిన్న విషయం, ఈ క్వశ్చన్కి ఆన్సరు అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది న్యూస్ కాబట్టి. జడ్జి గారికి నానున్నాడు, ఆ నాన్నకి నానున్నాడు, ఆ నాన్నకి నానున్నాడు. అంటే జడ్జి గారికి తాత, రెండో తాత, మూడో తాతకి ఆస్తి బాగుంది. మూడో తాత చచ్చిపోయాడు, రెండో తాత చచ్చిపోయాడు, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు? జడ్జి ఒక్కడే ఉన్నాడు. ఈ జడ్జి ఒక్కడే కొన్ని కోట్ల ఆస్తి ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది. ఇప్పుడు ఈయన కోర్టులో కేసు వేసుకోవాలి. కోర్టులో కేసు వేసుకోవాలంటే
మూడో తాత డెత్ సర్టిఫికేట్ కావాలి, రెండో తాత డెత్ సర్టిఫికేట్ కావాలి, వీళ్ళ నాన్న డెత్ సర్టిఫికేట్ కావాలి. పోనీ వాళ్ళ నాన్న డెత్ సర్టిఫికేట్ దొరుకుతుంది, అది ఇప్పటిది కాబట్టి, అది వాళ్ళ నాన్నది కాబట్టి. రెండో తాత డెత్ సర్టిఫికెటు, మూడో తాత డెత్ సర్టిఫికెటు, రెండో అమ్మమ్మ డెత్ సర్టిఫికెటు, మూడో అమ్మమ్మ డెత్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు క్లయింటు? ఈ ఆలోచన జడ్జికి రాదా? ఈ తెలివితేటలు మీకు లేవా? పుస్తకం పట్టుకొని చదవంగానే జడ్జీలు అయిపోగానే పెద్ద జాబులు వచ్చేసినట్టు, పెద్ద మేధావులు అయిపోయినట్టు మీరు పొంగిపోతున్నారు. ఆలోచన పుస్తకం చూసి కాదు సార్, జనరల్గా మీరు ఆలోచించండి. జనరల్గా ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది క్లయింట్లు ఎంత కష్టపడుతున్నారు. అది తీసుకురా, ఇది తీసుకురా, పోని వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు బతికున్నారు, కొంతమంది బతికున్నారు. ఆ బతికిన వాళ్ళని పార్టీ చేయాలంటే వాళ్ళ పిల్లల సంతకం కావాలి, వాళ్ళ కొడుకుల సంతకాలు కావాలి, వాళ్ళ ఆధార్ కార్డులు కావాలి, వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి, వాళ్ళ అడ్రస్సులు కావాలి. ఎవరు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు, ఎక్కడి నుంచి పట్టుకురావాలో తెలీదు, వాళ్ళు పెడతారో లేదో కూడా తెలీదు. పెట్టినా ఒకవేళ వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళని పట్టుకోవడం కూడా ఎంత కష్టం అనేది కూడా కొంచెం ఆలోచించాలి కదా. తీసుకురా అని చెప్పడము నోటికి ఎంత ఈజో, పరిగెత్తు అనడము నోటితో ఎంత ఈజో మనకి, పరిగెత్తి చూపిస్తే ఎంత కష్టం అనేది తెలుస్తుంది. ఇది ఆలోచించారా? ఏమి న్యాయస్థానం అండి, ఏమి కోర్టు అండి, ఎక్కడుందండి న్యాయస్థానము? ఎవరండి జస్టిస్లు, ఎవరండి జడ్జీలు, న్యాయవాదులు? దేనికి పనికొచ్చే మాటలండి కోర్టుల్లో ఇవన్నీ కూడా. మీరు జీతాలు తీసుకోవడం, క్లయింట్ల దగ్గర వకీలు డబ్బులు తీసుకోవడం, మీరు టైం పాసులు చేయడం, వీటన్నిటికీ కూడా మీరు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే అవి ఎదుటి మనిషి జీవితాలతో ఆడుకోవడానికి, ఎదుటి మనిషి జీవితం నాశనం చేయడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప ఆ ఆస్తితో వాడు అనుభవించడానికి కానీ, వాడు సుఖపడడానికి కానీ, వాడి పిల్లలు సుఖపడడానికి కానీ మాత్రం పనికిరావు. ఎందుకంటే కోర్టు తీర్పులు అట్లాంటివి. ఎంత చెత్త తీర్పులు అంటే అంత చెత్త తీర్పులు, ఆలోచన లేని తీర్పులు. ఇప్పుడు ఒక లెక్క మనం పైకి ఇచ్చినామంటే ఆయన బాగారించుకుంటూ కిందికి వచ్చేటప్పటికి ఒకటే రావచ్చు, రెండే రావచ్చు, 0 రావచ్చు. ఏం చేస్తాం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10కి వచ్చేటప్పటికి వాడు బతుకుతాడో తెలీదు, చస్తాడో తెలీదు. అంటే ఆల్రెడీ వానికంటే ముందు ఒక 3 పోయారు. 3వ తాత పోయాడు, 2వ తాత పోయాడు, తండ్రి పోయాడు, కొడుకు పోవడానికి దగ్గర ఉన్నాడు. వీడు చచ్చిపోతే ఇంకొక కొడుకు, వాడు చచ్చిపోతే వాడు మనవడు. అంటే ఆ మనవడు ఎంతమంది డెత్ సర్టిఫికేట్లు తీసుకురావాలి, వాడు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఆఖరికి వీడు కూడా చచ్చిపోతాడు. ఇది కోర్టు చెప్పే తీర్పు, పనికి రాని తీర్పు. అసలు నన్ను అడిగితే అప్పట్లో పూర్వకాలంలో ఒక 70-80 సంవత్సరాల కిందట, 90 సంవత్సరాల కిందట చెట్టు కింద కూర్చొని పెద్ద మనుషులంతా కూర్చొని తీర్మానం చేసి ఆ తీర్పు చెప్పి ఎవరికి ఏది రావాలో అది ఇచ్చి అక్కడి నుంచి పంపించేవాడు. ఇది న్యాయస్థానం. కానీ ఇప్పుడు కోర్టు అట్లా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏసీలో కూర్చొని హాయిగా జీతాలు తీసుకుంటున్నారుగా, ఏసీలో కూర్చొని హాయిగా తిరుగుతున్నారు, తింటున్నారు, కూర్చుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారుగా. క్లయింట్ పడే బాధలు, క్లయింట్ పడే శిక్ష, క్లయింట్ పడే నరకము జడ్జికి ఎలా తెలుస్తుంది? వకీలు చెప్తాడు, జడ్జి చెప్పాడు తీసుకొని రమ్మని. కానీ వకీల్కి జనాలకి ఎట్లా జడ్జికి ఎలా తెలుస్తుంది వీడు ఎంత కష్టపడుతున్నాడని? ఆఖరికి వీడు కష్టపడి వీడు చేస్తాడు. ఎవడికండి వచ్చేది ఆస్తి? ఎవడికండి? కష్టపడ్డాడికి వస్తుందా? తాత పోయాడు, తండ్రి పోయాడు, తాత పోయాడు, ముత్తాత పోయాడు. ఇప్పుడు మీరే ఉన్నారు ఆ స్థానంలో. మీరు ఆలోచించండి సార్, ఆలోచించండి కొంచెం, మీకే అర్థమవుతుంది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ధర్మము. ఇది కోర్టులో పెట్టే తీర్మానాలు, కోర్టులో చెప్పే మాటలు ఇట్లాంటివి. ఆడపిల్లలకి హక్కు,
కొడుకు తల్లికి కానీ తండ్రికి కానీ తలకొరివి పెట్టేవాడు కొడుకు అంటారు. 8 మంది బిడ్డలుండని 10 మంది బిడ్డలుండని ఒక్క కొడుకు కోసం వెయిట్ చేసి అంతమందిని కంటుంది, ఆఖరికి కొడుకుని కంటుంది. కష్టపడి రక్తం ధారపోసి పెంచి పెద్ద చేసి వాడిని, వీళ్ళందరినీ ఆడపిల్లలందరినీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ మొగుళ్ళ దగ్గరికి పంపించేస్తుంది. వీడు పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తెచ్చుకుంటాడు. వాడు ఇంట్లో ఉంటాడు, ఎందుకంటే వాడి ఇంటి వారసుడు. తల్లి చచ్చిపోయినా కొరివి పెట్టాలి, తండ్రి చచ్చిపోయినా కొరివి పెట్టాలి, తాత చచ్చిపోయినా కొరివి పెట్టాలి, ఎవరు చచ్చిపోయినా కొరివి పెట్టాలి. ఆస్తి ఎవరికి రావాలి? అది పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారింటికి పోతుంది, దాని మొగుడికి వచ్చింది, దానికి దక్కుతుంది. వీడి ఆస్తి తీసి ఆడపిల్లలకి ఇస్తే వీడు అడుగు తినుకుంటూ పోవాలా? వీడికున్న ఆస్తి తీసి ఆడపిల్లలకి ఇస్తే అక్కడ మొగుడికి వచ్చే ఆస్తి వాళ్ళకి దక్కుతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి తల్లిగారి నుంచి వచ్చే ఆస్తి వీళ్ళకి దక్కాలి. వీడు మాత్రం అడుగు తినుకుంటూ పోవాలా? చిప్ప పట్టుకొని అడుగు తినుకుంటూ పోవాలా? ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ ధర్మం అండి ఇది? ఏమి కోర్టు అండి? పనికిరాని కోర్టులు పెట్టుకున్నారు, పనికిరాని తీర్మానాలు చెప్తున్నారు, పనికిరాని క్వశ్చన్కి ఆన్సర్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడండి ధర్మం ఉంది? ఎక్కడండి న్యాయం ఉంది? ప్రపంచము డబ్బుమయమైపోయిందండి. ఎవడు డబ్బులు ఇస్తే వానికి న్యాయం పలుకుతున్నారు, ఎవడు డబ్బులు ఇస్తే వానికే సపోర్టు పలుకుతున్నారు, ఎవడు డబ్బులు ఇస్తే వాని వెనకాలే ఉంటున్నారు. న్యాయము ధర్మము మంచి అన్న ఆలోచన ఏ కోశాన పోలీసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కోర్టుకు కానీ సంబంధం లేదు. ఎవడు డబ్బులు ఇస్తే వాడే మంచోడు. తిండి పెట్టినా తింటే అరిగిపోతుంది, అది వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. డబ్బులు ఇస్తే శాశ్వతంగా ఉంటున్నాయి అనుకుంటున్నారు, కానీ కాదు. తిన్న తిండి శాశ్వతం కాదు, వచ్చిన డబ్బు శాశ్వతం కాదు. మనము మంచి చేసి మంచి మాట్లాడి ధర్మానికి నిలబడి ధర్మ కట్టుబాటుతో ఉండే ధర్మమే నిలబడుతుంది. ఇది ఎప్పటికైనా కూడా, అది కోర్టే అవనివ్వండి, అది బయట న్యాయస్థానమే అవనివ్వండి, చెట్టు కింద పంచాయతీలే అవనివ్వండి, ఏదైనా కూడా ధర్మమే నిలబడుతుంది. ఏది నిలబడదు. ఆఖరికి మనిషి కూడా నిలబడడు. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోవాల్సిందే ఈ జీవము. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కూడా ఏ వకీలైనా, ఏ జడ్జి అయినా, పోలీస్ అయినా, రాజకీయ నాయకులైనా ఎదుటి మనిషిని హింస పెట్టకుండా వాళ్ళని కాపాడుకోవాలి అని అనుకుంటే, వాళ్ళని కాపాడాలి అనుకుంటే న్యాయస్థానంలో కూడా మీరు న్యాయమే చెప్పాలి, అన్యాయం పలకకూడదు. ఏది ఏ విధంగా చేయాలని చెప్పని ఆలోచించి మాత్రమే మీరు పనులు చేయండి. అది తీసుకురా, ఇది తీసుకురానంటే తిరగలేక చచ్చిపోతాడు, తేలేక చచ్చిపోతాడు. వాడు కష్టపడి ఆఖరికి వీడు చచ్చిపోతాడు. మీరు కట్టుకున్న పుణ్యమేందండి? చెప్పండి జస్టిస్ గారు, మీరు కట్టుకునే పుణ్యమేంది? పుణ్యం లేదు ఇక్కడ. పాపాలను పెంచుకుంటున్నారు, అంతే. పాపాలను పెంచుకుంటున్నారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఆస్తి ఎవరిదైతే ఉందో అదంతా బయట వాళ్ళు తిని ఆఖరికి ఆస్తి ఉన్నవాడు, ఆస్తి నాది అనుకున్నవాడు నాశనం అయిపోతున్నాడే తప్ప వాడు మాత్రం పైకి రావటం లేదు, పైకి రానివ్వటం లేదు. దీనికంతటికి కారణం ఏదంటే కోర్టు, న్యాయస్థానం అని పెట్టారు. న్యాయానికి కళ్ళు లేవు, చెవులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ చెవులతో కూడా మంచి వినాలి, చెడు వినకూడదు. మంచి మాత్రమే వినాలా. వినిన తర్వాత దానికి ఏంటి అనేది పర్యాసానం ఏంటి అనేది మీరు ఆలోచించాల. ఆలోచించి దానికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని దాన్ని ముందుకు తీసుకెళ్ళి న్యాయం చేకూర్చాలి. అంతే తప్ప ఇదే న్యాయం అనుకుంటే మాత్రము చాలా పాపము. డబ్బులు తీసుకొని ఎవడికో దుర్మార్గుడికి న్యాయం పలికితే అది అంతకన్నా తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు, అందరము పోయేవాళ్ళమే. బ్రతికున్నంత కాలంలో మంచి 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 పనులు చేయాలి, న్యాయం చేయాలి, ధర్మాన్ని నడిపించాలి, న్యాయాన్ని నడిపించాలి. భగవంతుడు మనకి ఇచ్చిన తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఎదుటి మనిషికి ఉపయోగపడేలాగా మనము ప్రవర్తించాలి తప్ప ఎప్పటికైనా కూడా అన్యాయం చేయాలి, మోసం చేయాలి, దుర్మార్గం చేయాలి అనేది వదిలిపెట్టుకొని న్యాయస్థానం కూడా మంచి చేయాలని చెప్పని కోరుకుంటూ
ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, సెలవు తీసుకుంటున్నా. నా మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నా మనలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.